మహాగణుడు, మహోన్నతుడు, మహిమగల తండ్రి, పరమందు ఆసీనుడై ఉన్న దేవాతి దేవునికి మొదటగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అదే రీతిగా మరొక చక్కటి అవకాశాన్ని ఈ సోషల్ మీడియా ద్వారా దైవ గ్రంథం గూర్చినటువంటి విషయాలను, ముఖ్యంగా యేసుక్రీస్తును గూర్చినటువంటి విషయాలను ఆలోచన చేయటానికి, సత్యమైతే అంగీకరించే విధంగాను దేవుడు మనకు మంచి మనస్సును అనుగ్రహించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు కూడా వాస్తవం విషయంలో వృద్ధి చెందుతూ ఉండాలి, మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఎప్పుడో గతంలో ఉన్న దానికే మనము కట్టుబడి ఉండకుండా చదివే కొలది ఇంకా మనకి ఒక మాట ఉంటుంది, తినగా తినగా వేపాకు తీయగా ఉంటుంది. అంటే మనం ఏదో ఒక్కసారి తింటే అది మనకు తీయగా అనిపించదు. వేపాకు తీయదనం అనేది ఎట్లాగంటే అది కంటిన్యూగా తింటే దాని యొక్క సారం ఏంటనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా బైబిల్ అనేది ఏదో ఒక్కసారి చదివితే అర్థం కాదు, అది చదువుతూ 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 నిరంతరము కూడా అదొక క్రియగా మనం పెట్టుకొని, అంటే బైబిల్ ముందర మనం ఒక విద్యార్థి అని అనుకొని మనం బైబిల్ కానీ చదివితే, విద్యార్థి ఎప్పుడు కూడా తన యొక్క చదువులో ఏదైతే చదవాలనుకున్నా ఆ యొక్క చదువులో మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ముందుకు వెళ్తుంటాడు. అది విద్యార్థి యొక్క లక్షణం. సో బైబిల్ దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక విద్యార్థి. కాబట్టి ఒక విద్యార్థిగా మనం బైబిల్ దగ్గర కానీ చదవగలిగితే, సో మనము ఖచ్చితంగా బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని క్షుణ్ణంగా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సమయం ముందు నేను ఈ విధంగా మరలా ఈ సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు మీద మనందరికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. యెహోవాయే యేసుక్రీస్తు అని, యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, వీరికన్నా తండ్రి అయిన దేవుడు వేరు అనేటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని ముగ్గురు దేవుళ్ళు చెప్పే వర్గం ఉంది. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పే విధానం ఉంది. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు దేవుని చేత కలుగజేయబడిన వాడు అని చెప్పే వర్గం ఉంది. అంటే ఇలాగా, అంటే వాక్యం మనకు అర్థమైన రీతిగా మనం ముందుకు వెళ్తున్నాం. అది తప్పు కాదు, మనకు వాక్యం ఆ విధంగా అర్థమైంది కాబట్టి అది ముందుకు వెళ్తున్నాం. కానీ ఆ యొక్క విధానంలో మనకి ఎక్కడైనా సరే ఆ విధానం మీద ఒక డిబేట్ అనేది జరుగుతున్నప్పుడు, ఆ డిబేట్లో వాస్తవాలు అనేవి బయటకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం అంగీకరించాలి. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. మనము గతంలో ఏదో ఒక విశ్వాసంతో ఉన్నాము. సో ఒక డిబేట్ అనేది జరుగుతున్నప్పుడు, చర్చ అనేది జరుగుతున్నప్పుడు, ఆ చర్చలో వాస్తవాలు అనేవి బయటకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనము అంగీకరించాలి. అదే కదా క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే ఎప్పటికప్పుడు నూతనాభివృద్ధి చెందుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు బలపడుతూ ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండే క్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఈరోజు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని సృష్ట. అంటే యేసుక్రీస్తును దేవుడు సృష్టించాడా? అంటే ఒక ఆదాము మాదిరిగా దేవుడు యేసుక్రీస్తును సృష్టించాడా అని అంటే, ఇది క్రైస్తవ సమాజం ఎవరు ఒప్పుకోరు. కానీ దానికి మరొక రూపంలో చెప్తారు. ఏమని? యేసుక్రీస్తును దేవుడు కలుగజేశాడు మరియ గర్భంలో. ఆయన మరియ గర్భంలో పడకముందు లేడు అని మాట్లాడుతూ యేసుక్రీస్తును దేవుడు కలుగజేశాడు అని మాట్లాడతారు. అంటే దాని అర్థం ఏంటి?
ఇప్పుడు నిన్న ఒక వస్తువు లేదు, ఈరోజు ఉంది అంటే దాని అర్థం ఏంటి? అది కలుగజేయబడ్డది, సృష్టింపబడ్డది. ఎందుకని? నిన్నది లేదు, ఈరోజు ఉంది అంటే దాని ఉనికి ఈరోజు ప్రారంభమైంది అంటే దాని అర్థం ఏంటి? అది సృష్టింపబడింది అని మనకు అర్థమవుతుంది కదా. అది మనకు అర్థమవుతుందిగా, సృష్టింపబడింది అని. అదేవిధంగా యేసుక్రీస్తుని ఏమంటున్నారంటే ఇక్కడ దేవుడు కలుగజేశాడు మరియ గర్భమున. ఎట్లాగా? ఆమె యొక్క కుమారుని కనును, పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భవతిగా ఆయను అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని యేసుక్రీస్తుని దేవుడు కలుగజేశాడు మరియ గర్భమున అని మాట్లాడుతుంది. ఇక్కడ కారణం ఏంటంటే దేవుడు ఒక్కడే అని చెప్పడంలో యేసుక్రీస్తు కూడా దేవునితో పాటు ఉన్నవాడు అనేటువంటి విషయాన్ని అంగీకరించడానికి మనసు రావట్లేదు. సృష్టికి ముందు యేసుక్రీస్తు దేవునితో పాటు ఉన్నాడు అని చెప్పడానికి వీళ్ళకి మనసు రావట్లేదు. ఇంకా పరిశుద్ధాత్మ విషయంలో తర్వాత మాట్లాడతాం సబ్జెక్ట్ వచ్చినప్పుడు. ఇక్కడ మనం మాట్లాడేది ఎందుకంటే మనం ముఖ్యంగా యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన స్వార్థ పరిచర్య చేసే కాలమందు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట, ఆయన తన శిష్యులతో మాట్లాడేటప్పుడు ఏమన్నారంటే 16వ అధ్యాయం మనం చదివేటప్పుడు 13వ వచనం, యేసు ఫిలిప్పులైన కైసరయ్య ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, మనుష్య కుమారుడెవడని తన శిష్యులను అడుగగా మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు యెర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అంటే యేసుక్రీస్తు విషయంలో ఏమనుకుంటున్నారు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు ఈ మనుషులు అంటే భిన్నమైన విధానాలు వచ్చాయి అక్కడ. యెర్మియా అని, ఏలియా అని, బాప్తిస్మిచ్చి యోహానని, ప్రవక్తల్లో ఒకడని. ఇగో ఈ రోజు మనం ఎట్లాగైతే చెప్పుకుంటున్నామో భిన్నమైనటువంటి విధానాలలో ఆనాడు అదే విధంగా యేసుక్రీస్తు గురించి చెప్పుకున్నారు. సో కానీ దాని దేవుడు క్షమించండి, యేసుక్రీస్తు దాన్ని ఎక్కడ కూడా అంగీకరించలేదు. అవును, నేను ఏలియానే అని, నేను యెర్మియానే అని, నేను ప్రవక్తల్లో ఒక్కనే అని, నేను బాప్తిస్మిచ్చి యోహానే అని యేసుక్రీస్తు అక్కడ అంగీకరించలేదు. మరి ఏమని అంగీకరించాడు అక్కడ? ఈరోజు మనము కూడా ఒకసారి ఈ సందర్భాన్ని ఈరోజు మనం ముందర పెట్టుకుంటే మనం ఏమంటున్నాము? యెహోవాయే యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు దేవుడు, యెహోవా దేవుడు అని, యేసుక్రీస్తు నరుడు అని, ఇలాగా మనం కూడా భిన్నమైనటువంటి వ్యాఖ్యానాలు చేసుకుంటూ వస్తున్నాం. ఆనాడు ఏ సమస్య అయితే ఉందో ఆనాడు వాళ్ళు వేరే రకంగా ఏలియా, యెర్మియా అని పదాలు వాడారు. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే యేసు దేవుడు, యెహోవా యేసుక్రీస్తు, యేసుక్రీస్తు నరుడు అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం ఈ రోజున. అయితే బైబిల్ని మన దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేటప్పుడు ప్రతిదానికి కూడా సమాధానం ఇస్తుంది బైబిల్ ప్రతి దానికి కూడా సమాధానం ఇస్తుంది. మనము దాన్ని ఎక్కడి నుంచో వెతికి తీసుకొచ్చి బైబిల్కి మనము జత పెట్టే పరిస్థితి అనేది బైబిల్ మనకి ఇవ్వదు. మనం ఎక్కడి నుంచి ఏదో తెచ్చిపెట్టే జత పెట్టే పరిస్థితి అనేది బైబిల్ మనకి ఇవ్వదు. బైబిలే దానికి సమాధానం చెప్పుద్ది. అప్పుడు మనము ఈ బైబిల్ దగ్గర పెట్టుకొని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, దేవుడు మానవ నిర్మాణం ఎలా చేశాడు? ఈ ప్రశ్న మనం బైబిల్ దగ్గర పెట్టుకొని వేసుకున్నాం అనుకోండి, దానికి సమాధానం బైబిల్ ఇస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక ప్రశ్న ఉంది అంటే దానికి సమాధానం అనేది ఎక్కడుంటది? అక్కడే ఉంటది కదా. ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఆ టెక్స్ట్ బుక్ లో ఒక పాఠం ఉంటుంది, పాఠం నుంచే కదా ప్రశ్నలు వస్తాయి. కానీ ఆ ప్రశ్నలు పాఠంలో ఉండవు. కానీ అక్కడ ఆ పాఠాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ప్రశ్నలు అనేవి తీస్తారు. సో దానికి సమాధానం ఎక్కడ దొరుకుద్ది? ఆ పాఠంలోనే దొరుకుద్ది. ఇక్కడ యేసుక్రీస్తు విషయంలో మనకున్నటువంటి సందేహము,
మానవ నిర్మాణాన్ని దేవుడు ఎలా చేశాడు? మానవ నిర్మాణాన్ని దేవుడు ఎలా చేశాడు అంటే దీనికి మనకు బైబిల్ సమాధానం ఇస్తుంది కదా. మానవ నిర్మాణాన్ని దేవుడు ఎలా చేశాడు అంటే దానికి బైబిల్ సమాధానం ఉంది కదా. ఆదికాండం 2వ అధ్యాయం మనం చదివితే మానవ నిర్మాణం ఎలా జరిగింది అనేది మనకు అక్కడ దేవుడు మోషే ద్వారా తెలియజేశాడు. ఎందుకంటే ఆదికాండం అనేది మోషే రాశాడు కాబట్టి మోషే తెలియజేసేమంటున్నాడు, దేవుడైన యెహోవా నేల మంతితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే ఒక నరుని నిర్మాణం ఎట్లా జరిగింది, దేవుడు నరుని నిర్మాణం ఎలా చేశాడు అని మనం ప్రశ్న వేసుకుంటే దానికి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనము, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వానికి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే ఒక భౌతికంగా కనిపించేటువంటి ఒక వస్తువును దేవుడు ఎలా చేశాడు అని మనం ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం బైబిల్లో ఉంది. అంటే ఈ విధంగా నరుని నిర్మాణం అనేది జరిగింది. ఒకవేళ భవిష్యత్తులో కూడా దేవుడు ఏదైనా ఒక కనిపించే వస్తువు నిర్మాణం జరగాలి అంటే ఖచ్చితంగా దానికి కూడా దేవుడు ఏ విధంగా ఆ యొక్క వస్తువును, భౌతిక వస్తువును, కనిపించే వస్తువును నిర్మించాడు అనేది ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది. ఎందుకంటే మరి ఇక్కడ ఇచ్చిన సమాధానం వేరే చోటే కదా. లేదు అంటే ఒకవేళ అక్కడ కూడా నరుడే అనుకుంటే అక్కడ కూడా అదే విధానంలో అనుకుంటే ఖచ్చితంగా ఇదే ఫార్ములా అనేది దేవుడు అక్కడ తీసుకుంటాడు. అంతే కదా. ఒక మనిషిని ఇప్పుడు ఒక ఇటుక తయారు చేస్తున్నాడు అంటే అదే మోడల్లో మరొక ఇటుక తీసుకొస్తాడు తప్ప కానీ ఈ ఇటుకను తీసుకువెళ్ళి అక్కడ పెట్టి వేరొక మోడల్లో ఇటుకను తీసుకొచ్చి పెడితే రెండు వేరువేరుగా ఉంటాయి కదా. అంటే మొదటి ఇటుక ఏ క్రమంలో అయితే చేశాడో రెండవ ఇటుక అనేది కూడా అదే క్రమంలో తీసుకొస్తాడు. ఆ యొక్క భవనానికి అవసరమైనటువంటి ఇటుక అంతా కూడా ఒకే క్రమంలో ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క బిల్డింగ్ అంతా కూడా ఒకే క్రమంలో ఉండాలి కాబట్టి. మరి ఇక్కడ దేవుడు ఆదికాండంలో నరుని నిర్మాణం ఏ విధంగా చేశాడు అన్నప్పుడు ఇదే ఫార్ములాని తర్వాత ఒకవేళ దేవుడు ఎవరినైనా సరే కలుగజేసి ఉంటే ఇదే ఫార్ములా తీసుకుంటాడు కదా. ఇదే ఫార్ములాను అక్కడ కూడా తయారు చేస్తాడు కదా. మరి ఇది ఎందుకు మనం ఆలోచన చేయట్లేదు? ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుడు యేసుక్రీస్తును కలుగజేశాడు అని కొందరు వాదిస్తున్నప్పుడు ఏ విధంగా కలుగజేశాడు అనే ప్రశ్న మనం వేసుకోవాలి కదా. సింపుల్ గా యేసుక్రీస్తును దేవుడు కలుగజేశాడు అని చెప్పి దానికి ఏదో ఆ వచనాల యొక్క భావాలను పక్కన పెట్టేసి ఆ వచనాలు తీసుకొస్తే సరిపోతుందా? అంటే నువ్వు తప్పు చేస్తావు అని చెప్పి ఆ తప్పును సరిగా నిరూపణ చేయకుండా ఏవేవో కారణాలు తీసుకొచ్చి అతన్ని దోషి అని చెప్పడం సరికాదు కదా. సరి అయినటువంటి ఆధారాలు అనేవి తీసుకొచ్చి మనము ఆ తప్పును నిరూపణ చేసి దోషి అని మనం చెప్పాలి. అంతే తప్ప కానీ అతను ఏ తప్పు చేశాడు అనేది మనం సరిగా నిర్ధారించుకోకుండా సరి అయిన ఆధారాలు అనేవి తీసుకురాకుండా మనము అక్కడ ఆయన తప్పు చేశాడు అని చెప్పడం అంటే అది మన యొక్క అజ్ఞానం. అంటే అతన్ని దోషిగా నిరూపించాలి అనేటువంటి ఆలోచన తప్ప కానీ అతన్ని ఏ విధంగా దోషిగా నిరూపించాలి అనేది అయితే ఉండదు. ఇప్పుడు యేసుక్రీస్తును కూడా నరుడు అన్నట్టుగానే వాదిస్తున్నారు. కేవలం నరుడు, ఆయన మరియ గర్భంన పడకముందు లేడు అని వాదిస్తున్నారు. కానీ అది నిరూపించడానికి ఏం చేస్తున్నారు? అసందర్భమైన వచనాలు తీసుకొస్తున్నారు. 1 తిమోతి పత్రిక 2:5 అధ్యాయం, దేవుడు ఒక్కడే, దేవునికి మనుషునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు అను నరుడు. అదేవిధంగా మత్తయి సువార్త 1:18, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించును. ఇలాంటి వచనాలు తీసుకొస్తున్నారు. కానీ వాటి యొక్క ఉద్దేశాలు ఏంటి? ఇది కదా మనం చూడాలి. వాటి యొక్క ఉద్దేశాలు ఏంటి? వాటి ఉద్దేశాల ప్రకారమే కదా మనం మాట్లాడాలి. అసలు మానవుడు అంటే ఏంటి? మానవుడు అంటే రెండు వస్తువుల కలయిక. మానవుడు అంటే రెండు వస్తువుల కలయిక మానవుడు. ఒకటి ఆత్మ, రెండు శరీరము. ఆత్మ లేకపోయినా అతడు మానవుడు కాదు, శరీరం లేకపోయినా అతడు మానవుడు కాదు. ఆత్మ లేకపోతే అతడు మృత్యువు అంటే శవంతో సమానం. అతను మనిషిగా మనం భావించం, చచ్చినవాడు అంటాం. అదే శరీరం లేదనుకోండి ఆత్మ మనకు కనిపించదు. అంటే ఒక మనిషి కనిపించాలి అంటే, ఒక మనిషి ఎదుటి వ్యక్తితో మాట్లాడాలి అంటే, ఒక మనిషి నడవాలి అంటే, ఒక మనిషి జీవించాలి అంటే ఈ భూమి మీద
రెండు వస్తువుల కలయిక ఉండాలి. ఒకటి ఆత్మ, రెండు శరీరం. ఇవి రెండు కలిస్తేనే మానవుడు భూమి మీద ఉంటాడు. బైబిల్ చెప్పింది కదా మనకు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం మనం చదివితే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం మనం ఒకసారి చూస్తే, మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మన్నైనది వెనుకటి వల్ల మరలా మన్నుకు పోవును, మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన. అంటే ఇక్కడ ఏంటి? మన్నైనది అంటే ఏంటి? శరీరము. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? నేల నుంచి వచ్చింది. కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది? నేలకు వెళ్ళిపోద్ది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనకు రెండు ఎలిమెంట్స్, రెండు వస్తువులు ఉన్నాయి. ఈ రెండు వస్తువులు ఉంటేనే అది మానవుడు భూమి మీద చలనం కలిగి భూమి మీద జీవిస్తున్నాడు, బ్రతుకుతున్నాడు, పని చేసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, తింటున్నాడు, తనకు అవసరమైంది, తనకు కావాల్సింది చేసుకుంటున్నాడు. ఇవి రెండు లేకపోతే అవి ఏమీ చేయలేడు కదా. ఇప్పుడు ఆత్మ ఏమీ చేయలేదు. ఖచ్చితంగా దానికి ఏం కావాలి? శరీరం కావాలి. శరీరం లేకపోతే ఆత్మ ఏమీ చేయలేదు. అదేవిధంగా ఆత్మ లేకపోతే శరీరము నిర్జీవము, అంటే జీవం లేనిది. అది జీవం లేనిది. అంటే రెండు కలయికతో ఉంటేనే అతను మానవుడు భూమి మీద బ్రతకడానికి కానీ అతనికి కావాల్సిన చేసుకోవడానికి కానీ అవకాశం అనేది ఉంటుంది. అంటే మానవుడు అంటే రెండు వస్తువుల కలయిక కలిగిన వాడే ఉండాలి. రెండు వస్తువుల కలయిక అంటే దేవుడు ఈ రెండింటిని కూడా తయారు చేశాడు. మొదటి మానవుని చేసినప్పుడు ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి మానవుని దేవుడు కలుగజేసినప్పుడు ఈ రెండింటిని చేశాడా? ఎస్, ఖచ్చితంగా రెండింటిని కూడా చేశాడు. ఎందుకంటే మానవుడు శాశ్వత జీవి కాదు, దేవుని వలె కలుగజేయబడినవాడు. అంటే ఉనికి ప్రారంభమైన వాడు. ఆత్మకు ప్లస్ శరీరానికి రెండింటికి కూడా ఉనికి ప్రారంభమైంది. దేవదూతలకే ఉనికి ప్రారంభమైనప్పుడు దేవదూతల ద్వారా తర్వాత కలుగజేయబడిన మానవుడికి కూడా ఉనికి ప్రారంభం ఉంటుంది కదా. కొందరు అంటారు, అబ్బాయి కాదు, మానవుని ఆత్మ పరలోకం నుండి వచ్చింది అంటే ఏంటి? అర్థం ఏంటి? అంటే ఉనికి అనేది ఆయన నిత్యుడా? మానవుడు నిత్యుడా? కాదు కదా. రెండు కూడా దేవుడు ఆదికాండం 2వ అధ్యాయంలోనే మనకు క్లారిఫికేషన్ గా మోషే గారు చెప్పారు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అంటే జీవించే ఆత్మ. ఎప్పుడైతే ఈ ఆత్మ మానవులోనికి ఆ నాసికారంధ్రముల ద్వారా ఎప్పుడైతే వాయువును దేవుడు ఊదాడో అతనిలోనికి ఆ జీవాత్మ అనేది వచ్చింది. ఆ శరీరానికి రక్తమాంసములు అనేవి ఇవ్వబడ్డాయి. ఆ రక్తం అనేది, ఎముకలు, ఇవన్నీ కూడా ఆత్మకు అనుగ్రహింపబడ్డాయి. సో మానవుడు జీవించే ఆత్మ. అంటే రెండు కూడా దేవుడు కలుగు చేశాడు. రెండిని కూడా దేవుడు కలుగు చేశాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం మనం 6వ వచనం చదివితే, మార్కు సువార్త 10వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటి? మార్కు సువార్త 10వ అధ్యాయము 6వ వచనము. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగజేశాను. సృష్టి ఆది నుండి దేవుడు వారిని స్త్రీని గాను పురుషుని గాను కలుగజేశాను. అంటే ఇప్పుడు సృష్టి ఆదిలోనే దేవుడు కలుగజేసినట్టు. అంటే ఉనికి అనేది ఆదిలోనే ప్రారంభమైంది. మానవునికి ఆదిలోనే ఉనికి అనేది ప్రారంభమైంది. అయితే దేవుడు ఎంతమందిని కలుగజేశాడు అంటే ఎంతమంది మానవులను కలుగజేశాడు? ఈ ప్రశ్న మనం బైబిల్ దగ్గర వేస్తాం. చాలా మంది అంటే ఇవేంటి పిచ్చి ప్రశ్నలు, ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నామంటే వేసుకుంటే దానికి బైబిల్ సమాధానం చెప్పుద్ది కదా. అసలు మనం ప్రశ్నే వేయకుండా సమాధానం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? దేవుడు ఎంతమంది మానవులను కలుగజేశాడు అని బైబిల్ దగ్గర మనం ప్రశ్న వేసుకుంటే, అంటే ఆత్మ మరియు శరీరమును కలిగిన మానవులను దేవుడు ఎంతమందిని కలుగజేశాడు అని ప్రశ్న మనం వేసుకుంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 6వ వచనం, సృష్టి ఆది నుండి దేవుడు వారిని స్త్రీని గాను పురుషుని గాను కలుగజేశాను. ఎక్కడికి వెళ్ళాడు? సృష్టి ఆరంభంలోనికి వెళ్ళాడు.
రెండో అధ్యాయంలో అక్కడ జరిగినటువంటి పరిస్థితిని, అంటే మానవులను దేవుడు ఎన్నిసార్లు కలుగజేశాడు అనే ప్రశ్న మనం బైబిల్ దగ్గర వేస్తే దానికి బైబిల్ సమాధానం ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇస్తుంది. దానికి బైబిల్ ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది. అపోస్తల కార్యంలో 17వ అధ్యాయము, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం అక్కడ మనం చదివితే పౌలు గారు మాట్లాడుతూ 26వ వచనము, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొకని నుండి సమస్త ప్రతి జాతి మనుషులను సృష్టించి, యొకని నుండి ప్రతి జాతి మనుషులు, అంటే ఒక్కని నుండే మానవులందరూ వచ్చారు. ఈ ఒక్కడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు కలుగజేశాడు. అవ్వ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుండి దేవుడు ఎముకను తీసి కలుగజేశాడు. అంతేగాని అవ్వను వేరుగా మరలా నేల నుంచి నిర్మించలేదు. అందుకే ఆమె నారి, అంటే నరుని నుండి తీయబడింది కాబట్టి నారి అంటారు. ఈమె నరుని నుండి తీయబడింది కాబట్టి నారి అనే మాట మనకు అక్కడ ఉంటుంది. నారి అంటే స్త్రీ, మనందరికీ తెలిసిందే. మనం చెప్పవలసిన ఖచ్చితంగా ఈరోజు మనం ఏదో మరలా చెప్పవలసిన, నారి అంటే నరుని నుండి తీయబడింది కాబట్టి. అంటే ఒకని నుండే సమస్త జాతి ప్రతి జాతి మనుషులను అన్నప్పుడు ఎంతమందిని దేవుడు కలుగజేశాడని ఇక్కడ మనం చూస్తే ఒక్కడే. ఎంతమందిని దేవుడు కలుగజేశాడంటే ఒక్కడే. ఈ ఒక్కని నుండే సమస్త జాతి మనుషులు కూడా వచ్చారు. ఆదికాండం 1వ అధ్యాయము 27, 28 మనం చదివితే అక్కడ దేవుడు మాట్లాడుతూ, ఆదికాండం 1:27, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించని ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇది దేవుడు మొదటి మానవులకి ఇచ్చిన ఆశీర్వాదం. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఎవరికి ఇచ్చాడు ఆశీర్వాదము? మొదటి మానవులైన అవ్వకు ఆదాముకి ఇచ్చాడు. అంతేగాని దేవుడు మరలా పదే మానవులను కలుగజేసుకుంటూ వెళ్తాడు అని బైబిల్ చెప్పలేదు. అందుకని ఇక్కడ ఈ వచనం ఇచ్చాడు. ఈ వచనం యొక్క ఉద్దేశం ఏంటి? మరొక మానవుడు కలుగజేయబడేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి వాస్తవాన్ని ఈ వచనం ద్వారా మనము నిర్ధారించవచ్చు. కనుకనే కదా నోవా కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఎందుకంటే ఈ ఆశీర్వాదం నోవా కుటుంబాన్ని మాత్రమే ఎందుకు రక్షించాడు? నీతిమంతుడు అప్పటికి నోవా ఉన్నాడు కాబట్టి అతన్ని మాత్రమే రక్షించాడు. మరలా అక్కడ కూడా అదే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మనం చదివితే 7వ అధ్యాయం మనం చదివితే 9వ అధ్యాయం 7వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి నొందండి, మీరు భూమిని సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాడు. ఏ మాటనైతే అక్కడ ఆదాము గురించి మాట్లాడాడో అదే మాట ఇక్కడ నోవా కుటుంబం గురించి కూడా మాట్లాడాడు. అంటే దేవుడు ఎన్నిసార్లు మానవులను కలుగజేశాడంటే ఒక్కసారి మాత్రమే మానవులను కలుగజేశాడు. దాన్ని యేసుక్రీస్తు వారు సృష్టి యాది నుండి దేవుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను కలుగజేసెను అని సృష్టి యాదిని చూపించాడు. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు తనకు అవసరమైనప్పుడల్లా మానవులను దేవుడు సృజించలేదు. లూకాసు వార్త 3వ అధ్యాయం మనం చదివితే, లూకాసు వార్త 3వ అధ్యాయం అద్భుతంగా బైబిల్ మనకు సమాధానం ఇస్తుందండి. మనం ఏదో ఊహించుకోవాల్సిన అవసరం అనేది బైబిల్ మనకి ఇవ్వదు. మనం ఊహించుకొని ఏదో చెప్పడానికి బైబిల్ మనకు అవకాశం ఇవ్వదు. ప్రతి ప్రశ్నకు మనం ప్రశ్న బైబిల్ దగ్గర వేసుకుంటే ఖచ్చితంగా మనకు బైబిల్ సమాధానం ఇస్తుంది. లూకాసు వార్త 3వ అధ్యాయం మనం చదివితే 3వ అధ్యాయము 38వ వచనం మనం చదివితే అక్కడ లూకా గారు చెబుతున్న మాట మనకు చాలా స్పష్టంగా ఉంటది. 3వ అధ్యాయము 39 మొత్తం అక్కడంతా కూడా యేసుక్రీస్తు ఎలా వచ్చాడు అనే దానికి మొత్తం ఆ యొక్క ఆ వంశాన్ని అంతటిని కూడా తీసుకొచ్చేసాడు. ఇందులో ఏ ఒక్క చోట కూడా ఇక్కడ ఏ మనిషిని కూడా దేవుడు కలుగు చేసినట్టుగా లేదు. చివరిలో ఉంటుంది ఆదాము దేవునికి కుమారుడు అని. అంటే వీళ్ళందరూ కుమారులే, కానీ
వీళ్ళందరూ పుట్టుకకు కారణము ఈ ఆదాము. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ అంటే యేసుక్రీస్తు ఏ సంతానం నుండి అయితే వచ్చాడో, ఏ గోత్రం నుండి అయితే వచ్చాడో ఆ గోత్రము కొరకు మొదటి మానవుడు ఆదాము. అదే అంటున్నాడు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదికాండం 5వ అధ్యాయం మనం చదివితే ఎన్ని ఉంటాయండి వచనాలు, మనం తీయాలే గాని వచనాలకు కొదువు కాదు. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారికి పేర్లు పెట్టాను. ఆదాము వంశావళికి ఎవరిని కూడా దేవుడు కలుగజేయలేదు. కనుకనే 4వ అధ్యాయం మనం చదివితే అక్కడ అవ్వ మాట్లాడుతుంది. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కని. రెండో మానవుడు ఎలా వచ్చాడండి అంటే ఈ ఇద్దరి తర్వాత మూడో మానవుడు ఎలా వచ్చాడు? స్త్రీ ద్వారా. మూడో మానవుడు ఎలా వచ్చాడంటే స్త్రీ ద్వారా. ఆ స్త్రీ ద్వారా ఎలా వచ్చాడు? అవ్వ ఆదామును కూడినప్పుడు. అంటే ఒక శృంగారం అనేది, ఒక సెక్స్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దాన్ని దేవుడు ఒక స్త్రీకి పురుషుని మధ్య పెట్టాడు. కనుకనే అంటాడు పానుపు నిష్కలంకమైనదిగా ఉండాలి అని. ఎందుకంటే ఆ పానుపు అనేది దేనికి? మరొక మానవుడు సృష్టింపబడడానికి. ఆ పానుపు మరొక మానవుడు స్త్రీ గర్భమున కలుగజేయబడ్డాడు. ఒక మానవునికి అవసరమైనటువంటి అండము, వీర్యము దేవుడు ఆ కాలమందు అవ్వకు ఆదాముకి ఇచ్చాడు. కాబట్టి ఈ రోజుకి కూడా అదే క్రమము. ఈరోజు క్రమం మారలే. అది టెస్ట్ ట్యూబ్ బేబీ అయినా మరొక రకంగానైనా సరే వీర్యం అనేది ఆ స్త్రీలోని ప్రవేశపెడితేనే పిండం ఏర్పడుతుంది. వీర్యం లేకుండా ఏ పిండం కూడా ఏర్పడదు. ఖచ్చితంగా పురుషుని వీర్యం అనేది ఉండాలి. ఏ స్త్రీ గర్భం ధరించాలనుకున్నప్పటికీ కూడా పురుషుని వీర్యం లేకుండా ఏ స్త్రీ గర్భం ధరించదు. ఈ రోజుకి కూడా అదే దేవుడు ఆది యందు దేవుడు మొదటి మానవులకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఎట్లాగా? ఎప్పటికప్పుడు దేవుడు మనుషులను కలుగు చేసుకుంటూ భూమిని నిండించాడా? అదే దాని ఉద్దేశము కాదు కదా. అంటే దేవుడు ఒక్కసారే మానవులను కలుగజేశాడు. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. తనకు అవసరమైనప్పుడల్లా దేవుడు మానవులను కలుగజేయలేదు. కొంతమంది అంటారు ఇస్సాకును దేవుడు కలుగజేశాడని. శుద్ధ తప్పు. వాక్యం చదివితే అర్థమవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం అబ్రహాము ఇస్సాకును కనెను అని ఉంటుంది. మరి దేవుడు ఎట్లాగ ఇస్సాకును కలుగజేశాడు? పలు సందర్భాలు ఉంటుంది అబ్రహాము ఇస్సాకును కనెను అని. అంటే ఏంటి? ఇస్సాకు పుట్టుక వెనుక అబ్రహాం ప్రమేయం ఉంది అని ఆ వాక్యం చెబుతుంది. కానీ కొందరు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుపోయి కాదు దేవుడు ఇస్సాకును కలుగజేశాడు అంటారు. కారణం ఏంటంటే సారా యొక్క గర్భము మృతతుల్యం అయిపోయింది కదా అని. కానీ అక్కడ ఏమంటాడు? యెహోవాకు సమస్తము సాధ్యం. అంటే ఏంటి? ఆ గర్భాన్ని తెరిచాడు దేవుడు. ఒక గర్భం ధరించేటువంటి పరిస్థితిని సారాకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి అబ్రహాము సారా కలిసినప్పుడు ఆ యొక్క 90వ ఏట 100వ ఏట ఇస్సాకును కనడం అనేది జరిగింది. ఎంత అద్భుతంగా మనకు ప్రతి దానికి సమాధానం ఇస్తుంటే మనలో కొంతమంది ఏం చేస్తుంటారంటే అబ్బే కాదు యేసుక్రీస్తు కూడా దేవుడు చేత కలుగు చేయబడిన వాడు అంటారు. ఎట్లాగా? ఏ విధంగా అంటే కొన్ని లేఖనాలు తీసుకొస్తారు. వాటి యొక్క ఉద్దేశాలు, భావాలు ఎందుకు చెప్పబడ్డది, ఏ ఉద్దేశంతో చెప్పబడ్డది ఇవేమి చూడకుండా, ఏ ఉద్దేశంతో చెప్పబడ్డదని చూడకుండా. అవ్వ ఆదామును కలిగజేసినప్పుడు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటి? మీరు ఫలించండి, భూమిని నిండించండి. ఆ ఆదాము కాలం తర్వాత మనం నోవా కాలం వచ్చేసరికి మనుషులందరూ కూడా చెడిపోయారు. మరి మనుషులందరినీ ఎందుకు నాశనం చేయలేదు? నోవా కుటుంబాన్ని ఎందుకు రక్షించాడు అంటే దట్ ఈస్ ద పాయింట్. ద బ్లెస్సింగ్ విచ్ వాస్ గివెన్ టు ద ఫస్ట్ మ్యాన్. ఏదైతే మొదటి మానవులుగా అయినా అవ్వకు ఆదాముకి ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని బట్టి మరలా నోవాహు రక్షింపబడ్డాడు. మనకు బైబిల్లో 2 సృష్టిలు ఉంటాయి. బైబిల్లో ఒకటి భౌతిక సృష్టి, 2 ఆత్మ సంబంధమైన నూతన సృష్టి.
అంటే కనిపించని సృష్టి, కనిపించని సృష్టి. బాప్తిస్మము ద్వారా నూతన సృష్టి. యోహాను సువార్త 3:3-4 చదివితే ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని అక్కడ యేసుక్రీస్తు వారు అంటారు. అంటే ఏంటి? నూతన సృష్టి. అది బాప్తిస్మం ద్వారా నూతన సృష్టి. భౌతిక కనిపించని సృష్టి అనేది ఆదికాండం 1వ అధ్యాయం. ఇవి రెండే సృష్టిలు బైబిల్లో ఉన్నవి. ఈ భౌతిక సృష్టి దేవుడు ఒక్కసారే చేశాడు. మరొకసారి మరొక భౌతిక సృష్టి అంటే మరొక మానవుని కలుగజేసినట్టుగా బైబిల్ చెప్పలేదు ఎక్కడ కూడా. అది కేవలం మానవుని యొక్క మదిలో నుంచి వచ్చినటువంటి ఆలోచన తప్ప కానీ దానికి బైబిల్ సమాధానం ఇవ్వదు. దానికి సరైనటువంటి ఆధారాలు కూడా బైబిల్లో లేవు. దేవుడు పదే పదే సృష్టిని చేయలేదు. ఒకటి భౌతిక సృష్టి, రెండు నూతన సృష్టి. రెండు కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఈ రోజుకి కూడా. ఒక శిశువు పుడుతున్నాడు అంటే అది భౌతిక సృష్టి. ఒక పాపి బాప్తిసం పొందుతున్నాడు అంటే అది నూతన సృష్టి. అది కొనసాగింపుగానే వస్తుంది తప్ప కానీ దేవుడు పదే పదే వీటిని చేయట్లేదు. We have to think about that truth what is in the Bible. The Bible is giving very clear evidence and everything that what we need. ప్రతిదీ కూడా దేవుడు మనకు బైబిల్ ద్వారా అనుగ్రహిస్తున్నాడు. బట్ we have to think properly. మనం మంచి ఆలోచనతో ఉంటే బైబిల్ మనము సరి అయిన విధానంలో ఆలోచన చేయగలం. మన మనసు మంచిదైతే అందరినీ కూడా మంచిగానే చూస్తాం. మన మనసు చెడ్డదనుకోండి అందరినీ చెడుగానే చూస్తాం. అంటే నాలో ఉన్నటువంటి ఆ యొక్క తత్వాన్ని బట్టి ఎదుటి వ్యక్తిని నేను చూస్తా. నాలో ఉన్న తత్వం మంచిదైతే ఎదుటి వ్యక్తిని కూడా మంచిగానే చూస్తాను. నేను బైబిల్ చదువుతున్నాను అంటే సత్యం తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను చదివితే తెలుసుకుంటాను. అలా కాకుండా నేను బైబిల్లో ఆల్రెడీ నేను ఏదో ఫిక్స్ అయిపోయి బైబిల్ చదివితే అదే ఉండదు తప్ప కానీ I cannot change my thought. యేసుక్రీస్తు దేవుని చేత కలుగజేయబడ్డాడని ఎక్కడుంది బైబిల్లో? ఆదాముని దేవుడు కలుగజేశాడని చాలా స్పష్టంగా బైబిల్లో వాక్యం ఉంది. మొదటి మానవులైన స్త్రీ పురుషుని కలుగజేస్తాను అని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పారు. యేసుక్రీస్తు దేవుని చేత కలుగజేయబడిన వాడు అని ఏ అపోస్తులుడైనా తమ సువార్తల్లో గాని పత్రికల్లో గాని చెప్పారా? ఉండాలి కదా. We have evidence to prove what we believe. We should have the evidence. Without evidence, we shouldn't speak about anything. ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు అంటారు కదా పెద్దలు. నీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురా మాట్లాడదామంటారు. మరి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? యేసుక్రీస్తు దేవుని చేత కలుగ చేయబడ్డాడు అని చెప్పడానికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? బైబిల్ చెప్పిందా? బైబిల్ మనకు చెప్పాలి కదా. యేసుక్రీస్తు దేవుని చేత కలుగ చేయబడ్డాడు అని స్పష్టమైన స్టేట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా మానవుడిగా భూమి మీద బ్రతికాడు కాబట్టి. ఒక భౌతిక సృష్టి కనిపించే వ్యక్తిగా ఆయన భూమి మీద బ్రతికాడు కాబట్టి ఆయన కనిపించేటువంటి ఆ వ్యక్తిని ఎట్లా దేవుడు కలుగ చేశాడు అనేది బైబిల్ చెప్పాలి కదా. చెప్పింది ఎట్లా కలుగ చేయబడ్డాడు అంటే ఏ విధంగా, దానికి కూడా బైబిల్ సమాధానం చెప్పింది. ఆదాము విషయంలో ఆయన పరలోకం నుండి వచ్చిన వాడు అని ఆదాము గురించి ఎక్కడా లేదు. ఆదాము గురించి ఆదాము పరలోకం నుండి వచ్చిన వాడు అనేటువంటి స్టేట్మెంట్ ఎక్కడ కూడా లేదు. యేసుక్రీస్తు విషయంలో ఉంది, ఈయన పరలోకం నుండి వచ్చిన వాడు అని. నేను పరలోకం నుండి దిగి వచ్చి తిని మనిషి కుమారుడు మునుపుండు చోటుకు ఎక్కిపోవడం మీరు చూడగా. అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి యేసుక్రీస్తు విషయంలో. అలాంటి స్టేట్మెంట్లు ఏ మానవుడి విషయంలో కూడా బైబిల్లో ఉండవు. ఇదే నేను అడుగుతాను చాలా మందిని, యేసుక్రీస్తుకు వాడబడినటువంటి పదజాలం అనేది బైబిల్లో మరొకరికి చూపించగలరా అంటే ఎంతసేపు కూడా దేవుని యొద్ద దేవుని యొద్ద దేవుని యొద్ద అంటారు. దేవుని యొద్ద అంటే దానికి కాంటెక్స్ట్ ని బట్టి అర్థం వస్తుంది అంతే తప్పగానే అన్నింటికి ఒకటే అర్థం రాదు. ఎందుకంటే సాతాను విషయంలో కూడా ఆ మాట ఉంటది, యెహోవా యొద్ద నుండి పంపబడిన దురాత్మ అని ఉంటది. అక్కడ వేరే అర్థం వస్తుంది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఈ యొక్క మనుషుడు ఉండెను, అక్కడ వేరే అర్థం వస్తుంది. దేవుని యొద్ద నుండి పంపబడిన యేసుక్రీస్తు అని అక్కడ వేరొక అర్థం వస్తుంది. మీరు దేవుని యొద్దకు రండి, ఇక్కడ వేరొక అర్థం వస్తుంది. అంటే అన్నింటికి ఒకే అర్థం రాదు. ఏదో సర్వరోగ నివారణ పెన్సిల్ మాత్రమే మన పూర్వీకులు అనేవారు. ఏ దెబ్బ తగిలినా సరే పెన్సిల్ మాత్రం వేసేసేవారు. దారిని పోయి ప్రతి స్త్రీ కూడా ఎర్రచీర కట్టుకున్న ప్రతి స్త్రీ నా భార్య అన్నట్టుగా ఉండకూడదు. ఇట్స్ అండ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఎవిడెన్స్. పరలోకం నుండి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాట అది ఎవరికి వాడబడుతుంది? ఎవరైతే పరలోకం నుండి వస్తారో వారికే వాడబడ్డది.
అది ఎవరికి వాడబడ్డది? దేవదూతలకు వాడబడ్డది. ఎవరికి వాడబడ్డది? పరిశుద్ధాత్మకు వాడబడ్డది. తండ్రికి వాడబడ్డది. పరలోకము అనేటువంటి మాట యేసుక్రీస్తు వాడబడ్డది. వీళ్ళకు కాకుండా ఆజ్ఞకు వాడబడ్డది. యేసుక్రీస్తు అడుగుతాడు కదా, మీరు పొందిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మానవుల నుండి కలిగినదా అని అడుగుతాడు. అంటే ఆజ్ఞలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ పరలోకము నుండి వస్తాయి. వీళ్లకు కాకుండా బైబిల్లో మరి ఎవ్వరికి కూడా పరలోకము అనే మాట వాడబడలేదు. అంటే పరలోకము నుండి అనేటువంటి మాట. అంటే దాన్ని బట్టి మనకేమర్థం కావాలి? ఎంత క్లారిటీగా బైబిల్ మనకు సమాధానం ఇస్తుంది. యేసుక్రీస్తు ఎక్కడి వాడు అంటే పరలోకం నుండి వచ్చిన వాడు. ఎక్కడి వాడు అంటే సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు అని వాక్యం చెబుతుంది. మనిషి కుమారుడు పున్ను చోటుకి ఎక్కిపోవటం మీరు చూడగా ఎంత అద్భుతంగా ఉందండి. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు నేను పరలోకము నుండి దిగవచ్చి తిని. ఏంటి మాటలు అంటే వీళ్ళంటారు అప్పటికప్పుడు వచ్చేసాడు పరలోకము నుండి అని కొద్దిగా వెటకారం చేస్తారు. స్టేట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఆలోచన చేసి మనం దానికి అర్థాన్ని ఇవ్వాలి. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? ఐ థింక్ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం ఉంటుంది. అంటే ఏంటి? ఆయన పుట్టిన 30 ఏళ్ల వరకు కూడా యేసుక్రీస్తు ఎవరికో తెలియదు. యేసుక్రీస్తు ఎవరికో తెలియదు. 30వ ఏట ఎప్పుడైతే ఆయన బాప్తిసం తీసుకున్నాడో అప్పుడు యేసుక్రీస్తు ఎవరన్నా తెలిసింది. అలాగే యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయాన్ని ఎప్పుడు తెలియపరచబడ్డది? ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత సువార్త పరిచర్య కాలమందు తెలియపరచబడ్డది ఎక్కడి నుంచి వచ్చాడు అనేది. ఇప్పుడు ఒక విషయం మనం ఆలోచన చేద్దాం. మనం ఎవరినైనా సరే ఒక రహస్య గూఢాచారిని మనము నియమించినప్పుడు వెళ్ళిన వెంటనే ఈయన రహస్య గూఢాచారి అని చెప్పరు కదా, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పరు కదా. ఎప్పుడు చెప్తారు? ఆ ఇన్వెస్టిగేషన్, ఆ రహస్యంగా ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు రివీల్ చేస్తారు ఇతడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు ఏ వాస్తవాన్ని బయలుపరచాలి అనేది అప్పుడు తెలియపరుస్తాడు. దేవుడు అదేగా చేశాడు. ఇప్పుడు ఆ పుట్టినటువంటి యేసుక్రీస్తును ఆ శిశువుగా ఉన్నప్పుడు ఎందుకు తెలియపరచలేదు? కాలము సమయము తండ్రి స్వాధీనమందు ఉన్నాయి కాబట్టి అప్పుడు తెలియపరచలేదు. ఎప్పుడు తెలియపరిచాడు? 30వ ఏట తెలియపరిచాడు. యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడని ఎప్పుడు తెలియపరచబడ్డది? సువార్త పరిచర్య ప్రారంభమైన తర్వాత. అంటే యేసుక్రీస్తును ఈరోజు మనం ఎట్లా చూస్తున్నాము అనేది మనకు అర్థం కావాలి. ఆయన ఈ సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు. ఈ సృష్టికి ముందు నుంచి ఆయన ఉన్నాడు. ఎందుకంటే మానవ సృష్టి అనేది ఒక్కసారే జరిగింది. ఈయన మానవుడిగా వచ్చాడు. అంటే మానవుడిగా రాకముందు ఆయన ఉన్నాడు. ఎట్లాగా? ఆత్మరూపిగా ఉన్నాడు. ఆయన ఆత్మరూపిగా ఉన్నటువంటి ఆయనకు రక్త మాంసములను దేవుడు కలుగజేశాడు. ఆ రక్త మాంసములను దేవుడు కలుగజేశాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చదివితే, నువ్వు బలియు అర్పణలు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఈ లోకమునకు పంపినప్పుడు నాకొక శరీరమును అమర్చితివి. నా ప్రాణం పెట్టుటకు తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. ఇది నా తండ్రి వలన పొందిన ఆజ్ఞ అంటాడు. అంటే ఆ రక్త మాంసంలు ఎవరిచ్చారు అంటే యేసుక్రీస్తుకు తండ్రి ఇచ్చాడు. అంటే ఆ ఆత్మను మరియ గర్భంలో ప్రవేశింపచేటప్పుడే అందుకు అవసరమైనటువంటి ఆ యొక్క రక్త మాంసాలు అనేవి దేవుడు యేసుక్రీస్తు ఇచ్చారు. ఇది ఎక్కడుందని అడుగుతారు. ఇది ఎక్కడుందని అడిగితే మనకు ఆ వచనాలు ఉన్నాయి కదా, నువ్వు నాకు ఒక శరీరం అమర్చితివి, నా ప్రాణం పెట్టుకు తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు, ఇది నా తండ్రి వలన ఆజ్ఞ. అంటే దాని అర్థం ఏంటి? ఆ శరీరం అనేది ఆయనకి ఎవరిచ్చారు అనేది అక్కడ ఆయన చెప్తున్నాడు. మరి ఆ శరీరం అనేది ఎప్పుడు ఇవ్వబడుతుంది? మరీ గర్భంలో ఉన్నప్పుడే కదా, అంతేగాని మధ్యలో ఇవ్వబడదు కదా. ఆయన పుట్టిన తర్వాత మరి అంతకుముందు శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? సో అంటే ఆ శరీరం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మరియ గర్భం నుంచే. సింపుల్. ఆ శరీరము, ఆ రక్త మాంసములు ఎక్కడి నుంచి అంటే మరియ గర్భం నుంచే ప్రారంభం అవుతాయి తప్ప కానీ మధ్యలో ప్రారంభం అవ్వవు. మనకు వాక్యం అర్థమైతే ఏదైనా సరే సమాధానం దొరుకుతుంది. కాబట్టి యేసుక్రీస్తు విషయంలో సంపూర్ణమైన సమాచారం అనేది మన దగ్గర ఉండాలి. యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుతున్నామంటే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగేలా ఉండాలి. ఆ ప్రశ్న కూడా బైబిల్కు తగినట్టుగా ఉండాలి. ఆ ప్రశ్న వేస్తున్నామంటే దానికి బైబిల్లో సమాధానం ఉండాలి.
యేసుక్రీస్తు కేవలం నరుడు అని నువ్వు చెబుతున్నావు అంటే ఎట్లా చెబుతున్నావు? కేవలం నరుడు అన్నప్పుడు బైబిల్లో సమాధానం ఏమో ఉండాలి? యేసుక్రీస్తు దేవుని చేత కలుగజేయబడిన వాడు అని ఉండాలి. మానవ నిర్మాణం అనే దేవుడు పలుమార్లు చేశాడు అని బైబిల్లో ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు కేవలం నరుడు అని నువ్వు ఏదైతే వాదిస్తున్నావో దానికి బలం ఉంటుంది. యేసుక్రీస్తు కేవలం నరుడు అని చెప్పి నువ్వేదో మాట్లాడేస్తే దానికి బైబిల్ సమాధానం ఎట్లాగిస్తుంది? ఇవ్వదు కదా. మానవుడు అనేవాడు ఒక్కసారి కలుగజేయబడ్డాడు అంటే బైబిల్ సమాధానం ఇచ్చింది. దేవుడు ఎన్నిసార్లు మానవులను కలుగజేశాడు అంటే బైబిల్ సమాధానం ఇచ్చింది. అలాగే ప్రతి దానికి కూడా మన సమాధానం అనేది ఇవ్వగలిగేలా ఉండాలి. అంటే యేసుక్రీస్తు దేవుని సృష్టి కాదు, దేవునితో పాటు ఉన్నవాడు మానవునిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన మానవునిగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే సంకల్పం అనేది నెరవేర్చాలి కాబట్టి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి కాబట్టి ఆయన మానవునిగా వచ్చాడు. మానవునిగా వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరలా తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఇది బైబిల్ యొక్క సారాంశం. ఇందు మీద మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నిర్మోహమాటంగా అడగండి. అయితే ఒక విషయం, వెటకారంగానో మరో రకంగానో కాదు, వాస్తవాలను తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో, ఒక మంచి సదుద్దేశంతో, మంచి మనసుతో, సహోదర ప్రేమతో ప్రశ్నించండి. ఖచ్చితంగా నేను మీకు సమాధానాలను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను.